అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఎవరిది అదృష్టం. ఈ కథ రాసిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథ విందామా. పెళ్లివారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటికి వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుండి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ముందుంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోర్ తెరిచి స్నేహితుడిని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. నిన్ను ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతో మందితోనో చెప్తుంటాను, కానీ ఈసారిరా మనస్ఫూర్తిగా అంటున్నది. విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు. మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తాడు విశ్వనాథం. నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్ళి ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురుతో. ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగపిల్లి వారితో కలిసి ఇక్కడికి వచ్చాడు. సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యం నుంచి ఒక వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను. కాలం తమని దూరం చేసిన ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపు రాలేదు ఇంతవరకు. వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూ. నిన్ను చూడాలని ఉందిరా మాధవ. మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగని వాణ్ణి. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలైతే కళ్యాణ మండపానికి నువ్వు ఒకసారి రాగలవా అని. తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చే వరకు కాచుకున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. 60 రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు, మిత్రుడు అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి. మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విశ్వ? అడిగాడు మాధవరావు ఆలోచనలో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి. మరిచిపోయే కాలమా అది? మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం. ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు. ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి, జతగా చేసిన అల్లర్లు అలలుగా మెదిలాయి. ఆ జ్ఞాపకాలను తిరగదోడుకుంటూ ఆ పునశ్చరణలోని మధురిమను ఆస్వాదించడంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఇల్లు వచ్చేసింది. ఇల్లంటారా దాన్ని? బంగళా అనో భవనమనో అనాలేమో. కోటగోడకున్నట్టు అందమైన పెద్ద గేటు. హారన్ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్. సరాసరి పోర్టికోలో ఆగిన కారు. ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం. అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూరులో తమ ఇంటికి అరగేటు, పేడతో కల్లాపి జల్లిన వాకిలి తలుచుకుంటే మరీను. తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు. రండి అన్నయ్య. మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నన్ను నిలబడనీయటం లేదు. మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి. తెల్లటి సాటిన్ నైటీ, బాబ్డ్ హెయిర్, చక్కటి వర్చస్సు. 50వ పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి. ఏసీ గదిలో మెలకు వచ్చింది విశ్వనాథానికి. తెల్లవారుజాము 4 గంటలకు కోడికూతతో కాదు. గుడ్ మార్నింగ్ విషు, బెడ్ కాఫీ అలవాటు ఉందా అంటున్న మాధవరావు మేల్కొలుపుతో 8 గంటలకు. బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మహత్యం. అభ్రపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్ బాత్రూమ్ కేసి నడిచాడు విశ్వనాథం. పడగది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామాగ్రికి ఫజిల్ అనిపించింది ఆయనకి. గోడంతా పరుచుకున్న అద్దం ఏమిటి, ఆ బాత్ టబ్ ఏమిటి, షవరు, గీజరు, లోషన్లు, క్రీములు. అబ్బబ్బబ్బబ్బా, బాత్రూమ్ కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు. పెరట్లో దూరగా ఓ మూలగా సిమెంట్ రాళ్లతో కట్టిన తమ స్నానాల గది ఎక్కడా, ఇదెక్కడా, ఓహోహో అని కూడా అనుకున్నాడు. ఆ ఒక్కసారే కాదు, ఎన్నో అత్యంత ఆధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది, అదే కిచెన్ని చూసినప్పుడు కళాత్మకంగానే కాదు, ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ని చూసినప్పుడు మరీ ముగ్ధుడైపోయాడు ఆయన. ఆ హాలు ఊరంతా ఉంది. హాల్లో ఆ ఉయ్యాల బల్ల 1,00,000 రూపాయలట. ఆ ఊగే కుర్చీ, ఆ సోఫా సెట్టు, కూర్చుంటే అడుగులోతు పూలగుట్టలోకి దిగిపోతున్నట్టుంది. అవి ఎన్ని లక్షలు చేస్తాయో. ఇల్లంతా పాలరాయి. ఇంటి ముందు 2 కార్లు, ఇంటి చుట్టూ గార్డెను. ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి, దానికి ఎంత కష్టపడి ఉండాలి.
తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి. బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బటర్ అప్లై చేసి పింగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి. ఒళ్ళు అలవకుండా, కట్టిన బట్ట నలగకుండా అంత నీట్గా అంత టేస్ట్గా పలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. 10 గాగుల్స్ ఐ హీల్స్తో తయారైపోయింది భువనేశ్వరి. సారీ అన్నయ్య, నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది, కానీ నేను ఇవాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ ఉంది. తొందరగా రావడానికి ట్రై చేస్తాను, సరేనా? బై, సీయూ. విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని మా ఆఫీస్కు ఫోన్ చేసేసాను రా విషు. ఈ 2 రోజులు నిన్ను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు. కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం. మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటేబుల్ పలావ్, టమాటా సూప్ తయారు చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించి తన చదువు, ఆ తర్వాత అందివచ్చిన అవకాశాలు, పైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయిన దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు. ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెనుకులకు తన చెలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు. విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు, ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు, నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ. చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. ఆయన ఇల్లాలు మేనమామ కూతురే. ఇప్పటికే ఆయన్ని చూడగానే భుజం చుట్టూ చెంగులాక్కుంటుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కంప్యూటర్కి వెబ్కామ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడించాడు. అల్లుణ్ణి కోడల్ని పరిచయం చేశాడు. మనమలతో హాయి చెప్పించాడు. అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు, ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. దగ్గర లేదన్న చింతేముంటుందిక. అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టుకుని చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడు వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలిద్దరూ స్టేషన్కు వచ్చారు. ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు. సిగ్నల్ పడింది. కిటికీలోంచి మాధవరావు చేయి అందుకొని సెలవు మాధవ అన్నాడు విశ్వనాథం. మంచిది విషు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్టు, అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనే లేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా. ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్ కదిలింది. స్టేషన్ వదిలింది రైలు. కార్నర్ సీట్లో కూర్చొని చీకట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించను నిన్ను మాధవ? ఏమున్నదని నా ఇంట్లో? వాకిట్లో మట్టి, పెరట్లో గుడ్లు విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం. కానీ వద్దనుకున్నది జరగకూడదనేమీ లేదుగా. కర్రగేటు తెరుచుకొని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పళ్ళాల నిండా పూలు నింపుకొని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లల్లా ఉన్నాయి. దారికి 2 పక్కలా విరబూసి ఉన్న బంతి చెట్లు, పచ్చ మట్టితో అలికిన వాకిలి, కాన్వాస్ మీద తెలియని చిత్రకారుణ్ణెవరినో శ్రద్ధగా చిత్రించినట్టుంది రంగవల్లిక. 4 అడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతబడిన దిట్టంగా ఉన్న మండువా లోగిలి, పసుపు కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతుంది సింహద్వారం. ఇంటి ముందున్న వరండాలో కూర్చుని పాలేరుతో ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుడిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు. ఓరి నువ్వేనా అంటూ మాటలు పెళ్ళన సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదివి పట్టుకుని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు చెప్పా చేయకుండా దర్శనమిచ్చిన ఈ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చేయటమా అని. ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసిన సింహాసనం లాంటి పాతకాలం వాళ్ళ కుర్చీలో కూర్చుంటూ, ఇది మీ నాన్నగారిది కదూ, చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత వంశీ అని లోపల నుంచి కొడుకును కేకేసి, మన మాధవరావు మామయ్యరా అని వంశీకి, వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరినొకరిని పరిచయం చేశాడు. వంశీ మాధవరావుతో
మర్యాదపూర్వకంగా 2 నిమిషాలు మాట్లాడి, నాన్న, మామయ్య వచ్చారుగా, మీరు ఇంట్లో ఉండిపోండి, తోటకి నేను వెళ్తానులేండి, పొలంలో మందు రేపు కొట్టించొచ్చు, తొందర లేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురందించి పాలేరును వెంట పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకున్నానురా మాధవ. మిమ్మల్ని వదిలి వెళ్ళనని భీష్ముంచుకు కూర్చున్నాడు. సముద్రాలు దాటించాలే నాకున్న పొలిమేర దాటని గీత వాడి నుదుట రాసుంటే ఏం చేయగలం? అగ్రికల్చర్ బీఎస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు. వెళ్తున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం. సరిగ్గా అదే సమయంలో నువ్వు ఉండు నాన్న, నేను చేసుకొస్తాను అని సమయానికే అందాసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండడం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేత చీర, పసుపు రాసిన మొహం, కుంకుమ బొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమైన చూపు, పార్వతీదేవిలా ఉంది. నమస్కారం చేశాడు మాధవరావు. పరిచయాలు, పరామర్శలు పూర్తయ్యాయి. ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి? లోపలికి రండి, పలహారం చేద్దురు గాని భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి. పద, మిగతా వాళ్ళని కూడా చూద్దువు గాని లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం. సావడి వెనకాలన్న వంటింట్లోంచి ఆడపిల్లల నవ్వులు, కబుర్లు వినబడుతున్నాయి. విశ్వనాథం 2 అడుగులు అటుగా వేశాడు. శార్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు. తూనీగలా వచ్చేసింది శార్వాణి. మా కోడలు అని పరిచయం చేయకుండానే, నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా అని పలకరించింది. మా మామయ్య మీ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి, మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకు, మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంఠోపాఠమైపోయిందనుకోండి అంది నవ్వేస్తూ. అలా గలగలా మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది, కుర్చీలు 2 దగ్గరగా లాగి, నీళ్ళ జగ్గు 2 గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి కల్లా కపటం లేకుండా మాట్లాడేయడం మాధవరావుకి ఎంతో ఇంప్రెస్ చేశాయి. ఆ క్షణంలో శార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు. ఓ పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వ్డ్గా ఉంటుంది. తనని భువనని పేరు పెట్టి సంబోధిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర అంకుల్ అని, ఆంటీ అని చేరుస్తుంటుంది. అయినా ఆ అమ్మాయిని తప్పించడం ఎందుకు? వాళ్ళక్కడ, తామిక్కడ, తాము దగ్గరే, ఆస్కారం ఎక్కడ? ఫలహారం ప్లేట్లు వచ్చేశాయి. ఆలోచనలు ఆగాయి. పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామ లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెతో గోంగోలాడే నెయ్యి, అల్లం పచ్చడి. చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ఎన్నాళ్ళయిందో ఇలాంటి టిఫిన్ తిని. ఇక్కడ కరెంట్ టీ కొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ. మళ్ళీ నవ్వు వచ్చింది మాధవరావుకి. గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది. నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో చెవుల్లో దూది పెట్టుకుని సిగ్గుపడుతూ తలదించుకుని వచ్చే కూతుర్ని ఆపేక్షగా చూపించి, మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు, బాబుకు నెల వెళ్ళింది అన్నాడు విశ్వనాథం. ఇంటికి అతిథులు వస్తే పసివాళ్ళని చేతికివ్వడం పల్లెటూరు ఆనవాయితీ. సుమిత్ర కొడుకును విశ్వనాథం ఎత్తుకువచ్చి జాగ్రత్తగా మాధవరావు ఒళ్ళో పడుకోబెడుతూ, ఇదిగో మన బుజ్జి మనవడు మురిపంగా అన్నాడు. అంత పసిగుడ్డుని ఎత్తుకోవడం కాస్త గాబరాగానే ఉన్నా, మూసుకుని ఉన్న ఆ పసివాడి అమాయకపు కనురెప్పల్ని ముద్దాడడం, సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలుతో నిమరడం ఎన్నడూ ఎరగని ఆనందాన్ని ఇచ్చింది ఆయనకి. అవును, కొత్తే. కూతురికి పురుడు పోయడం, మనుమలను ఎత్తుకోవడం, ఆడించడం, ఆ ముచ్చట్లు తనకేమి తెలుసునని? వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల ఒత్తిడి తీరి తాము వెళ్ళే వేళకి హాయ్ గ్రాండ్ పా, హాయ్ గ్రాండ్ మా అని చెయ్యి ఊపే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఆయన ఆలోచనల్ని చెదరగొడుతూ వచ్చేసింది యాదమ్మ, విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకు వెళ్ళి కూరగాయలు కోయించుకొని అప్పుడే వచ్చింది ఇంటికి. నువ్వు సత్యంబాబు కొడుకువా? నిక్కర్లేసుకుని తిరిగేవాడివి కళ్ళ ముందర ఎంత పెద్దవాడివైపోయావురా? పొంగిపోతూ చెంపలు నిమిరి మెటుకలు విరిచింది యాదమ్మ. వయసెంత మీద పడినా తల్లిలాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా. తల్లిలాంటి యాదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరావుకి. యాదమ్మ అతని యోగక్షేమాలు అడిగింది, కుటుంబ బాగోగులు విచారించింది.
ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది. కారణం చిన్నదే, అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే. దాన్ని ఇప్పటి వరకు తన చిన్నానే అనుభవిస్తుండేవాడు. పిల్లలు గలవాడు. దేనికో అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరమైందట. పినతండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు. నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధి కాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబుల్ ఇచ్చింది. చీకట్లో డ్రైవర్ని స్పేరు పార్ట్ల కోసం టౌన్కి పంపి తను ఇటు వచ్చాడు. మంచి పని చేసావు, మనస్ఫూర్తిగా అంది యాదమ్మ. ఈ పూట నా చేతి వంట రుచి చూద్దు గాని. నీకు పెసర పూర్ణాలు, ఆవపెట్టిన పులిహోర ఇష్టం నాకు తెలుసు అంటూ లేచింది. ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపిక్కి విస్తుపోతూ, నీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదు ఆవిడ. చూసావుగా, అది వరుస. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగైపోయిందిరా మాధవ. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2 రోజులు లేస్తే 4 రోజులు పడక పెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది అనుకో. కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా అంటే వినదు. విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది. అమ్మ నాన్నల సంరక్షణలో నిర్చంతగా ఎదగడం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేదతీర్చడం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది. ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది. అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువు పేరట వారికి దూరంగా పెరిగాడు. తన MBA చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది అన్నట్టుగా అరిటాకు నిండా ఆదరువులు నింపి భోజనానికి పిలిచింది యాదమ్మ. చల్లటి నూతి నీళ్ళతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్టు వేసి కూర్చున్నాడు. ముందున్న ఆకులు అన్నీ తనకిష్టమైనవే. తిని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళు అయిందో. బ్లడ్ ప్రెషరు, షుగరు, పథ్యం, డైటింగు లాంటి అభ్యంతరాలన్నీ ఆ రోజుకు పక్కకు పెట్టేసి యాదమ్మ పక్కనే కూర్చుని కొసరి వడ్డిస్తుండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు. సహపంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతుపట్టడం లేదు. పక్కనే మనవరాలు, వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు. చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానియటం లేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరు, పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారాం. ఇవన్నీ ఏరి వాళ్ళకి మార్చి తినిపించడంతోనే సరిపోతుంటే ఇంకెక్కడ తిండి. అయినా విసుగంటూ కనిపించదేం విశ్వనాథం మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు. అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే చూడబుద్దయింది మాధవరావుకి. ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలన్నింటినో తనకి మిస్ చేసింది. ఎవరు చూడకుండా నిట్టూంచాడు మాధవరావు. సాయంత్రం అలా తోటలకేసి వెళ్ళారు. కొబ్బరి బొండాలు దింపించి నీళ్లు తాగారు. రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శార్వాణి. డబుల్ కాట్ లేదు, డన్లప్ పరుపులు లేవు, ఏసీ అసలే లేదు. ఉన్న ఒక ఫ్యాను గర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆఫ్ చేయించాడు మాధవరావు. పారిజాతం పూల మించి సుగంధాలు మూసుకొచ్చి పడమటి వైపున్న కిటికీలోంచి విసిరి రువ్వుతుంది గాలి. సావిడి పక్క గదిలో పసుపాప వంగా ఊకుళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామలాలి జోలపాట, సన్నగా సాంబ్రాణి వాసన. పక్క మీద వాలిన 10 నిమిషాల్లోనే విశ్వనాథం చెప్తున్న కబుర్లు వినిపించడం మానేశాయి మాధవరావుకి. మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మామయ్య చెప్తున్నాడు వంశీ. గంటలో తయారైపోయాడు. అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరికి వచ్చారు. పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలు, సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శార్వాణి. అమ్మాయిని మా పిండి వంటలు రుచి చూడమన్నాయన చెప్పింది యాదమ్మ. నవ్వి కారెక్కాడు మాధవరావు. కారు కదిలింది. తల బయటికి పెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తానురా విశ్వం అన్నాడు మాధవరావు. దగ్గుత్తికపడి మాటలు రాక తల ఊపాడు విశ్వనాథం. మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవెల లాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచడం తప్ప మరే డాంబికాలు ఎరగని ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి. ప్రేమ అనురాగాలు పంచిపెట్టే నా అన్న వాళ్ళంతా చుట్టూరా ఉంటే అష్టైశ్వర్యాలెందుకు? ఉన్న దాంట్లో తృప్తిగా ప్రశాంతంగా బతకడం కంటే సుఖం ఎక్కడుంది? వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు. దూరం అయిపోతున్న కారును చూస్తూ
ఈ దుమ్ము ధూళి మోటుతనం అనాగరికం వీటన్నిటినీ వదిలించుకొని స్పాంజి పరుపులు పట్టు తివాచీలు ఉన్న మేడల్లోకి, కంప్యూటర్లు, నెట్టు, ల్యాప్టాప్లు, విమానయానాలు ఉన్న ఆధునిక లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం. కథ సమాప్తం.